పి క్యూ ఆర్ ఎస్ టి మరియు ఎం అనువారు ఒక పాఠశాలలో ఓకే 1 నుండి 6వ తరగతి వరకు ఒక్కొక్కరు ఒక తరగతికి చెందినవారు. అంటే వీళ్ళు పి క్యూ ఆర్ ఎస్ టి ఎం అనే వాళ్ళు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఒక్కొక్కరు ఒక తరగతి చదువుతూ ఉన్నారట. నెక్స్ట్ మరియు వారందరూ ఎరుపు, నలుపు, పింక్, నీలం మరియు ఆకుపచ్చ 1 2 3 4 5 ఓకే అలా ఆ రంగులలో ఏదో ఒక దాన్ని ఇష్టపడతారు. వారు చదువుతున్న తరగతి కానీ వారు ఇష్టపడు రంగుని కానీ అదే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే ఇక్కడ ఒక కలర్ మిస్ అయింది. ఇక్కడ పసుపు అనే రంగు మిస్ అయింది. ఓకే ఇక్కడ యాడ్ చేయండి పసుపు రంగు. ఇక్కడ పసుపు రంగు అనే రంగు మిస్ అయింది. మొత్తం 6 వ్యక్తులు కాబట్టి 6 కలర్స్ ఉండాలి. పసుపు, ఎరుపు, నలుపు, పింక్, నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఏదో ఒక దాన్ని ఇష్టపడతారు. వారు చదువుతున్న తరగతి కానీ వారు ఇష్టపడు రంగు కానీ అదే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇదంతా ఫజిల్కి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ ఫజిల్ ఉపయోగించి వాడు కండిషన్స్ ఏమేమి కండిషన్స్ ఇచ్చాడో ఆ కండిషన్ ఆధారంగానే ఈ ముగ్గురిని అరేంజ్ చేయాలి. ఓకే చూద్దాం. ఇక్కడ పి పర్సన్ని కాన్స్టాంట్ చేస్తున్నా. పి క్యూ ఆర్ ఎస్ టి పి క్యూ ఆర్ ఎస్ టి. నెక్స్ట్ వన్ ఎం. ఇక్కడ పర్సన్స్ ఉన్నారు. ఓకే పర్సన్స్. ఇక్కడ 2 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చదువుతున్న డేటా కూడా ఉంది అండ్ అదేవిధంగా వాళ్ళు ఇష్టపడే కలర్స్ కూడా ఉంది. ఇది 2 వైపులా రాసుకుందాం. ఇటువైపు వాళ్ళ చదివే క్లాసెస్ రాద్దాం, తరగతి రాద్దాం. ఇక్కడ వాళ్ళు ఇష్టపడే రంగు కలర్స్ని రాద్దాం. అలా ఇక 2 వైపులా మ్యాచ్ చేసుకుంటూ వస్తే లాస్ట్ అడిగిన క్వశ్చన్ ఏమి, ఈ క్రింది అమరికలో సరైనది ఏది కరెక్ట్ అవుతుందో కనుక్కోండి అన్నాడు వాడు. ఓకే ఏది కరెక్ట్ అవుతుందో కనుక్కుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ నలుపు రంగుని ఇష్టపడును. ఇక్కడ వాడు ఏమేమి డేటా ఇస్తున్నాడో దాన్ని ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. క్యూ అనేవాడు నలుపు రంగుని ఇష్టపడతాడంట. క్యూ అనేవాడు నలుపు రంగు బ్లాక్ రంగును ఇష్టపడ్డాడు. తర్వాత కానీ అతను 4వది లేదా 5వ తరగతికి చెందినవాడు కాదు. ఇక్కడ కాదు అని ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. క్యూ అనేవాడు 4వ తరగతి కానీ 5వ తరగతి కానీ చెందలేదంట. అంటే క్యూ 4 కానీ 5 కానీ రాకూడదు. ఇక 1 రావచ్చు, 2 రావచ్చు, 3, 6 అలా అవి రావచ్చు కానీ 4 కానీ 5 కానీ అసలు రాకూడదు అంట. ఓకే నెక్స్ట్ వన్. 4వ తరగతికి చెందిన విద్యార్థి ఆకుపచ్చ రంగును ఇష్టపడదు. ఇక్కడ క్లారిటీ తీసుకోవాలి. ఇష్టపడును కాదు, ఇష్టపడదు. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమంటే 4వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఆకుపచ్చ రంగుని గ్రీన్ కలర్ని లైక్ చేయరంట. ఓకే నెక్స్ట్ పి 2వ తరగతికి చెందిన విద్యార్థి. పి అనేవాడు ఏ క్లాస్ అంట, 2వ క్లాస్. మీకు రోమన్ నంబర్ ఇచ్చాడు కాబట్టి రోమన్ నంబర్ ప్రకారమే తీసుకుంటే ఓకే ఇక్కడ పి అనేవాడు 2nd క్లాస్ చెందినవాడు. నెక్స్ట్ ఎం నీలం రంగును ఇష్టపడును అంటే లైక్ చేస్తాడు. ఎం అనేవాడు ఏ రంగుని ఇష్టపడతాడంటే నీలం రంగుని ఇష్టపడతాడంట, బ్లూని ఇష్టపడతాడంట. ఎవడు ఎం. నెక్స్ట్ అదేవిధంగా కానీ అంటే ఎం గురించి మాట్లాడుతున్నాడు. కానీ అతను 4వ తరగతికి చెందిన విద్యార్థి కాదు. ఎమ్ము కూడా ఏం కాదంట, 4వ తరగతికి చెందలేదంట. ఎం అనేవాడు 4th క్లాస్ రాకూడదు. 4th కాకుండా ఇంకేం కాడు, 2వ తరగతి కూడా కాడు. ఎందుకు 2వ తరగతి కాడంటే 2వ తరగతి ఎవరికి అలాట్ అయిపోయిందంటే పి అనే వానికి అలాట్ అయిపోయింది. ఇక్కడ క్యూ అనేవాడు కూడా అంతే, 2వ తరగతి రాకూడదు. ఎందుకు రాకూడదు, 2వ తరగతి ఎవరికి వెళ్ళిపోయింది, పి అనేవాడు 2వ తరగతి చదువుతున్నాడు కాబట్టి. అప్పుడు క్యూ అనేవాడు 4వ తరగతి రాడు, 5వ తరగతి రాడు, 2వ తరగతి కూడా రాడు. ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఓకే 4వ తరగతి చెందిన విద్యార్థి కాదు. పసుపు రంగుని ఇష్టపడే విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. ఇక్కడ పర్సన్ నేమ్ ఇవ్వలేదు కానీ కలర్ ఇచ్చాడు, తరగతి ఇచ్చాడు. అంటే పసుపు రంగుని ఎవరైతే ఇష్టపడతాడో వాళ్ళు 6th క్లాస్ చదవాలంట. అంటే ఎల్లోని ఇష్టపడేవాడు, పసుపు రంగుని ఇష్టపడేవాడు ఎన్నో క్లాస్ చదవాలంట అంటే 6వ తరగతి చదవాలంట. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్.
అంటే ఇక్కడ పర్సన్ నేమ్ ఒకటే మిస్ అయింది. ఎల్లోని ఇష్టపడేవాడు 6వ తరగతి చదవాలి. ఇక్కడ ఎల్లోని కలరు క్లాస్ రెండు ఖాళీగా ఉండాలి. కలరు క్లాస్ రెండు ఖాళీగా ఉండేది ఈ 3 పర్సన్స్ వాళ్ళకి, ఆర్ యాస్ టీ, ఈ ముగ్గురికి ఇంకా పర్సన్ ఖాళీగానే ఉంది. చూద్దాం. ఇంకా నెక్స్ట్ వన్, ఆ 1వ తరగతి చదువుతున్న యస్ పింక్ రంగును ఇష్టపడును. యస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. యస్ అనేవాడు 1వ తరగతి చదివేస్తున్నాడు. అతను ఏ రంగుని ఇష్టపడతాడంటే పింక్ అనే కలర్ని ఇష్టపడతాడంట. అంటే అప్పుడు క్యూ ఏ తరగతి కూడా చదవడు అంటే 1వ తరగతి కూడా చదవడు. ఎందుకు చదవడంటే క్యూ అనేవాడు 1వ తరగతి చదివేది ఎవరు? ఎస్ అనేవాడు. క్యూ 4 రాడు, 5 రాదు, 2 రాదు, 1 రాదు. ఓకే, నెక్స్ట్ వన్, ఇంకా ఇన్ఫర్మేషన్. 1వ తరగతి ఈ పింక్ని ఇష్టపడను. ఆర్ అనువాడు 6వ తరగతికి చెందడం లేదు. ఆర్ అనేవాడు 6వ తరగతికి చెందలేదంట. ఆర్ అనేవాడు ఏ క్లాస్ చదవట్లేదంట. ఆర్ అనేవాడు 6th క్లాస్ని చదవడం లేదు అంటున్నాడు వాడు. కాబట్టి ఇది వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మనం ఏ క్లాస్ ఎవరెవరిని అరేంజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక్కసారి తరగతి కనుక అరేంజ్ చేసుకుంటే, ఇక్కడ క్లాస్ లేక రంగుని కలర్ అరేంజ్ చేస్తే క్యూ అనేవాడు నలుపు రంగుని ఇష్టపడతాడు. అండ్ అదేవిధంగా క్యూ 1వ తరగతి రాడు, 5 రాదు, 2 రాదు, 1 రాదు. ఇంకా ఏం క్లాస్ రావచ్చు అంటే 3rd క్లాస్ రావచ్చు. ఎవడు? క్యూ. 1 2 3rd క్లాస్ రావచ్చు. 4 5 రాకూడదు అంటే ఇంకా 6th క్లాస్ రావచ్చు. అంటే 3rd క్లాసు 6th క్లాస్ ఎవరికి అలాట్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఎవరికి అలాట్ ఇవ్వాలి? ఈ క్యూ అనేవాడు ఏదో ఒకటి ఉండాలి. కానీ 6th క్లాస్ చదివాడు ఖచ్చితంగా ఏ రంగు ఇష్టపడాలి? ఎల్లో రంగు ఇష్టపడాలిగా. అప్పుడు 6th క్లాస్ కాస్త ఎల్లో రంగుని ఇష్టపడాలి అంటే ఇక్కడ 6th అనేది కూడా రాకూడదు. ఎందుకంటే నలుపు రంగు ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి క్యూ 6వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వాడు ఎల్లో రంగుని ఇష్టపడాలి. 6వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వాడు పసుపు రంగుని ఇష్టపడాలి. కానీ ఇక్కడ క్యూ అనేవాడు నలుపు రంగుని ఇష్టపడతాడు. కాబట్టి క్యూ అనేవాడు 6వ తరగతి చదవడు. అంటే క్యూకి 6వ క్లాస్ కూడా వచ్చే అవకాశం లేదు. ఇంకా మిగిలిపోయింది ఒకటే ఒక క్లాస్. అది ఏం క్లాస్ అంటే 3rd క్లాస్. 3rd క్లాస్ని ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ అనేవాడు 6వ తరగతి చదవట్లేదు అంటే 6వ తరగతిని చదివేవాడు టీ మాత్రమే. ఆ టీని మాత్రమే. కాబట్టి ఆ టీని ఇష్టపడే రంగు ఏది అంటే ఎల్లో. ఇక్కడ ఒక పర్సన్కి క్లాసు కలర్ రెండు ఖాళీగా ఉంది. టీ అనే పర్సన్ కూడా క్లాసు రంగు రెండు ఖాళీగా ఉంది. ఆర్ అనేవాడు 6వ తరగతి రాదు అంటే అప్పుడు ఎల్లో రాదు అని అర్థం. అప్పుడు ఇక్కడ ఎల్లోను 6వ తరగతి వచ్చేది ఒక టీక్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇక ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా అయిపోయింది. ఇక్కడ ఇంకా ఎవరు రావాలంటే ఇక్కడ క్లాసెస్ రావాలి. ఇంకా ఆర్ అనేవాడు 6వ తరగతి చదవడం లేదు కానీ ఇన్వాల్వ్ అయిపోయింది. ఎం అనేవాడు ఏమేం క్లాస్ రావచ్చు అంటే ఎం అనేవాడు ఏం క్లాస్ రాడు. ఇంకా మిగిలిపోయింది 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3, ఇంకా 4 5 ఈ 2 క్లాసెస్ మాత్రమే ఉన్నాయి. 4 and 5 రెండే ఉన్నాయి. ఈ 4 and 5లో ఎం అనేవాడు 4వ తరగతి చదవడం లేదంట. ఎం అనేవాడు 4వ తరగతి చదవడం లేదంటే ఎం అనేవాడు చదివే క్లాస్ 5వ క్లాస్ అని అర్థం. ఇంకా మిగిలిపోయిన క్లాస్ 4th క్లాస్ ఎవరు అంటే 4th క్లాస్ చదివేవాడు ఆర్ అనేవాడు 4th క్లాస్ చదువుతాడు. ఇక్కడ క్లాసెస్ అన్నీ అరేంజ్ అయిపోయినాయి. ఇంకా కలర్ని అరేంజ్ చేయాలి. ఈ కలర్ని ఏ విధంగా అరేంజ్ చేయాలి అంటే ఓకే, ఇప్పుడు పింక్. ఇక ఎం అనేవాడు 4కి ఏం కలర్ రాదు? ఆకుపచ్చ రాదు. 4 అనేవాడు ఆకుపచ్చ రంగుని ఇష్టపడడు. 4 అనేవాడు 4 ఆకుపచ్చ రంగు ఇక రాదు అంటే ఇక్కడ 4 అనేది 4వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఆకుపచ్చ రంగు రాకూడదంట. ఆకుపచ్చ రంగు రాకూడదు అంటే ఇంకా ఆకుపచ్చ రంగు రావాల్సింది పి అనేవానికి గ్రీన్ కలర్ ఇవ్వాలి. పి అనేవానికి మనం గ్రీన్ కలర్ అలాట్ చేయాలి. ఇంకా మిగిలిపోయిన కలర్ ఏది? ఇక్కడ రెడ్ కలర్ రాలేదు. కాబట్టి ఇంకా ఆర్ అనేవాడు ఏం కలర్ తీసుకుంటాడు, ఏ కలర్ని ఇష్టపడతాడంటే ఎరుపు రంగుని ఇష్టపడతాడు అనేది మనకు వస్తుంది. ఓకే, ఇది వాడిచ్చిన ఫజిల్, వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు అరేంజ్ అయిన ఫజిల్. వాడు క్వశ్చన్ ఏమడిగాడంటే ఈ క్రింది అమరికలో సరైన దాన్ని గుర్తించండి అన్నాడు. కింది అమరికలో సరైనది ఏది? ఇక్కడ పి 2వ తరగతి ఎల్లో కలర్ అంట. పి 2వ తరగతి ఎల్లో కలరా? కాదు, ఆకుపచ్చ కలర్, ఇది రాదు. నెక్స్ట్ అదేవిధంగా క్యూ 3rd క్లాస్ గ్రీన్ కలర్.
క్యూ థర్డ్ క్లాస్ ఓకే కానీ గ్రీన్ కలర్ కాదు. నెక్స్ట్ ఎస్ 1వ తరగతి బ్లాక్ కలర్. ఎస్ 1వ తరగతి కానీ పింక్ కలర్. నెక్స్ట్ టీ 6వ తరగతి ఎల్లో కలర్. టీ 6వ తరగతి అండ్ ఎల్లో కలర్ ఇది మ్యాచ్ అయింది కాబట్టి మనకున్న 4 ఆప్షన్లో మనకు రైట్ ఆన్సర్ ఈజ్ ఏ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.